ఇకపై మీ ఇంట్లోని కరెంటు మీటర్ రీడింగ్ను మీరే తీసుకోవచ్చు. ఆన్లైన్లోనే బిల్లు చెల్లించవచ్చు. రోజువారీగా ఎంత పవర్ వాడుతున్నామో తెలుసుకోవచ్చు. ఇలాంటి సర్వీసులన్నీ ఒకే ఒక యాప్లో అందిస్తున్నారు. అదే భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్. ఇప్పటికే TSPDCL సహకారంతో విజయవంతంగా పనిచేస్తోంది ఈ యాప్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ప్రతి నెల ఇంటికి కరెంటు బిల్ రావడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, అంతేకాకుండా సిబ్బంది అవైలబుల్గా లేని సమయంలో ఒక్కోసారి కరెంట్ బిల్ రావడం అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. సో అంతేకాకుండా కొందరికి కరెంట్ బిల్ వచ్చిన తర్వాత అరే మాకు ఇంత బిల్లు ఎందుకు వచ్చింది, మేము ఎట్లా వాడుతున్నాం, రోజుకు ఎన్ని యూనిట్లు వాడుతున్నాము అనేది విషయం కూడా తెలుసుకోవాలనేటువంటి మీమాంస కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ చెక్ పెడుతూ భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ నిర్వాహకులు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే TSSPDCLతో కలిపి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలామంది కస్టమర్లు కూడా దీన్ని యూజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో ఈ ఫౌండర్స్ ఉన్నారు. ఎవరైతే భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ఫౌండర్స్ వినయ్ భార్గవ్ రెడ్డి, సికిందర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ యాప్కి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ అంటే ఏంటి, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ఎంపవరింగ్ ఇండియన్ యూటిలిటీస్ అండ్ కన్జ్యూమర్స్. సో వినియోగదారుడికి, డిస్కామ్స్కి ఉపయోగపడే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మంత్లీ 1 టైం బిల్లింగ్ కోసము మీటర్ రీడింగ్ చేస్తారు డిస్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ పాయింట్ని అడ్రస్ చేస్తూ అట్ ద సేమ్ టైం వినియోగదారుడికి ఒక మానిటరింగ్, ఈజీ మానిటరింగ్ తీసుకొచ్చి వాళ్ళ మంత్లీ బిల్ని ఆప్టిమైజ్ చేసే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. దీని మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతూ వచ్చిందో, సో మీటర్ అనేది ప్రతి వినియోగదారుడి ఇంట్లోనే ఉంది. ఒక స్మార్ట్ ఫోన్ తోటి వై కాంట్ వీ బిల్డ్ ఏ టెక్నాలజీ, సో డిస్కామ్ని కన్జ్యూమర్ని ఒక కనెక్ట్ చేసే విధంగా, అక్యురేట్ మీటర్ రీడింగ్ చేసే విధంగా, ప్లస్ కన్జ్యూమర్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా దీన్ని మెకానిజం బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కొత్త కస్టమర్ ఒకరు ఉన్నారనుకో, వాళ్ళు సెల్ఫ్గా మీటర్ రీడింగ్ తీసుకోవాలనుకుంటారు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసి, సో ఒకసారి భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ఇన్స్టాల్ చేసినాక డిఫాల్ట్ ఈ స్క్రీన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ బిల్ జనరేట్ చేయాలనుకోండి, సెల్ఫ్ బిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో స్టేట్ అండ్ డిస్కామ్, తెలంగాణ అండ్ డిస్కామ్ TSSPDCL. సో TSNPDCL ఆర్ వాటర్ బోర్డ్ అయితే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, TSSPDCL. అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు యూ విల్ బి నావిగేటెడ్ టు TSSPDCL యాప్. అక్కడ ఓపెన్ చేస్తారు. సో TSSPDCL యాప్ నుంచి కన్జ్యూమర్ సెల్ఫ్ బిల్లింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, TSSPDCL ప్రత్యేకంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్ రెండు ఎనేబుల్ చేశారు. ఆఫ్లైన్ మోడ్ అంటే బేసిక్గా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అక్కడ మీటర్ రీడింగ్, అంటే నెట్వర్క్ లేని ప్లేసెస్లో కూడా మీటర్ రీడింగ్ ఎనేబుల్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదైతే కన్జ్యూమర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఏదైనా యాడ్ చేయాలంటే వాళ్ళ యునీక్ సర్వీస్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను యాడ్ చేసి ఉన్నాను. సో సెలెక్ట్ చేసిన కన్జ్యూమర్ని నేను సెలెక్ట్ చేసి ఏదైతే కన్జ్యూమర్ మీటర్ రీడింగ్ చేయాలో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ అయినాయి. ఫెచ్ అయినాక స్కాన్ మీటర్ క్లిక్ చేసి మీటర్ని స్కాన్ చేయడం. సో మీటర్లో KWH వచ్చినప్పుడు స్కాన్ చేయాలి. ఇక్కడ KVARH వచ్చింది. సో బై మిస్టేక్ చేసినాం కాబట్టి KWH వచ్చినప్పుడు స్కాన్ చేసేటట్టు చూడాలి. 4502 KWH బ్లూ టిక్ మార్క్ ఇండికేట్స్ మీటర్ నెంబర్ కూడా మ్యాచ్ అయింది. ఒకవేళ బై మిస్టేక్ వేరే మీటర్ కానీ మనం చేసామనుకోండి, ఇక్కడ బ్లూ టిక్ మార్క్ రాదు, మీ మీటర్ నెంబర్ని మళ్ళీ స్కాన్ చేయమని వస్తుంది, మీటర్ సీరియల్ నెంబర్ని. సో అలా ఏమన్నా బై మిస్టేక్ మనం అపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే మీటర్ని రీడ్ చేసినా కానీ దాన్ని కూడా హ్యాండిల్ చేసే విధంగా యాప్ని రూపొందించడం జరిగింది. సేవ్ చేస్తున్నాం. సో మీటర్ రీడింగ్ చేసినాక కూడా ఏదైనా మిస్టేక్ చేస్తే ఈ రియల్ టైం వ్యాలిడేషన్స్లో అది అడ్రస్ అయిపోతాయి. సో ఇప్పుడు వాల్యూ అండ్ యూనిట్ మ్యాచ్ అయింది. ఎస్, సో వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ యువర్ బిల్ వచ్చేసింది. 733 రూపీస్ బిల్
డౌన్లోడ్ బిల్ కాపీ, ఎస్. ఫిజికల్ బిల్ ఎలా ఉందో ఆ సేమ్ వేలో యూ హ్యావ్ గాట్ యువర్ బిల్. సో వర్చువల్లీ మీరు చూసారు, ఒక మినిట్లో నేను కన్జ్యూమర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను, మీటర్ రీడ్ చేశాను, బిల్ జనరేట్ చేశాను. సో బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఒక క్లిక్లో యూ కెన్ పే ఆల్సో. పేటిఎం నుంచి అయినా, బిల్ డెస్క్ అయినా కానీ, టీ వ్యాలెట్ నుంచి అయినా కానీ, వన్ క్లిక్లో యూ కెన్ ఈవెన్ కంప్లీట్ యువర్ పేమెంట్ యాజ్ వెల్. సో మీటర్ రీడింగ్, బిల్లింగ్, కలెక్షన్, ఎండ్ టు ఎండ్ సైకిల్ ఒక మినిట్లో వినియోగదారుడే చేసుకునే విధంగా యాప్లో ఈరోజు ఫెసిలిటీ రైట్ నౌ అవైలబుల్. సో మనం చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ అంటే మంత్ ఎండింగ్లో వచ్చేటువంటి బిల్లు జనరేషన్. సో రోజువారీగా నేను చూసుకోవాలనుకున్నాను, ఎట్లా యాప్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? రైట్, మై కొలీగ్ వినయ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనకు మంత్ ఎండ్లో మాత్రమే బిల్ ఎంత వస్తుంది అనేది మీటర్ రీడర్ బిల్ తీసినప్పుడు మాత్రమే తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. కానీ మన భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ అప్లికేషన్ నుంచి కన్జ్యూమర్ టైం టు టైం అంటే వీక్లీ ఒకసారి కావచ్చు, 3 డేస్కి ఒకసారి కావచ్చు, తన రీడింగ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటే మంత్ ఎండ్కి బిల్ ఎంత వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ కూడా మనము యాప్లో ఇవ్వడం జరిగింది. సో కన్జ్యూమర్కి ముందే తెలుస్తుంది, అంటే బిల్లు నేను ఎంత యూజ్ చేస్తున్నాను, నాకు ఎంత బిల్ వచ్చే అవకాశం ఉంది అనేది కన్జ్యూమర్కి ముందే తెలుస్తుంది. దాన్ని బట్టి తను ఒకవేళ తగ్గించుకునే స్కోప్ ఉంటే తగ్గించుకొని తక్కువ బిల్లు తెచ్చుకునే స్కోప్ కూడా ఉంటుంది మనకు యాప్తో. సో అది మానిటర్ చేయడానికి కన్జ్యూమర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి తన ప్రొఫైల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఒకసారి. సో మాకు కన్జ్యూమర్ సర్వీస్ నెంబరు, లాస్ట్ బిల్ జనరేటెడ్ రీడింగ్ ఒకటి, అండ్ బిల్ ఎప్పుడు జనరేట్ అయింది అని ఎంటర్ చేసి సేవ్ చేయాలి. సో కన్జ్యూమర్కి ఇలా పర్ డే కన్జంప్షన్ ఎంత ఉంది తనది, ఓకే, అండ్ ఎక్స్పెక్టెడ్ ఛార్జెస్, మనకి నెక్స్ట్ మంత్ వచ్చే ఛార్జెస్ ఎంత రావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత రావచ్చు, అండ్ తను ఎంత తగ్గించుకోగలిగితే పర్ డే తనకి ఎంత సేవ్ అవుతుంది అమౌంట్. సో ఇలా ఒక డీటెయిల్ మనము కన్జ్యూమర్కి యాప్లో చూపిస్తున్నాం. సో ఇది టెక్నికల్ అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఫ్రాడ్ చేయాలనుకున్నారనుకో, దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? అంటే దీంట్లో ఇప్పుడు డిస్కామ్ కన్జ్యూమర్కి ఎనేబుల్ చేసింది అంటేనే టెక్నాలజీ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చినాకనే ఈ స్టెప్ అయింది. అండ్ ఈరోజు ఉన్న మెకానిజం ఎట్లా బిల్డ్ చేసినామంటే, యాజ్ ఏ కన్జ్యూమర్ మీటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాం, ఫోటోగ్రాఫ్ నుంచి వాల్యూని ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ రీడర్ ఆర్ ఏదైనా కన్జ్యూమర్ ఆర్ మీటర్ రీడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం కానీ వాల్యూని వేరేది వేసారనుకోండి, అది వ్యాలిడేషన్ చెక్లో ఫెయిల్ అయిపోయి రీస్కాన్ డూ ద కరెక్ట్ మీటర్ రీడింగ్ అని వస్తుంది. ఓకే, దీంతో అంటే కస్టమరు రోజువారీగా కూడా ఎంత యూజ్ చేస్తున్నా ఏంటి అనేది మొత్తం తెలుసుకోవచ్చు అంట. సో దీనివల్ల కస్టమర్కి కానివ్వండి, డిస్కమ్లకు కానివ్వండి, ఓవరాల్గా పర్యావరణానికి కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇప్పుడు ఫిజికల్ బిల్ ఈజ్ నథింగ్ బట్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్, ఓకేనా. పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అందరూ స్టాప్ ఫిజికల్ బిల్ అనే క్యాంపెయిన్ని స్ట్రాంగ్గా తీసుకుపోవాలి. ఈరోజు సెల్ఫ్ మీటర్ రీడింగ్ అనేది ఒక టూల్, మీకు మీ మంత్లీ పేపర్ బిల్ని అవాయిడ్ చేయడానికి, ఒక వినియోగదారుడు నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా ఒక టూల్ ఇది. సో అందరినీ అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మానిటరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిస్కామ్ మనకి ₹1.45 నుంచి టారిఫ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి పర్ యూనిట్ అయ్యే ఛార్జ్ మోర్ దెన్ ₹5 ఆర్ ₹6, అండ్ ఇట్ విల్ వేరీ. ఒక్కొక్కసారి ₹10 కూడా కొన్న టైం ఉంటుంది. సో వినియోగదారుడికి యాక్చువల్లీ సబ్సిడైజ్ రేట్లో విద్యుత్ని ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఆ లాసెస్ అంతా డిస్కామ్ భరిస్తుంది. అండ్ వీఆర్ 100% స్టాండ్ బై ఇట్. అండ్ August 15th వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ వెరీ వెరీ బిగ్ ప్రోగ్రామ్ టు మోటివేట్ meter readers to effectively contribute to the nation to optimize the usage of the power, avoid the wastage, at the same time have some employment opportunity. 100% we are there with meter readers. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే రానే రాదు, మీకు ఎన్హాన్స్ చేసే విధంగానే మా డైరెక్షన్ కూడా ఉంది. సో అబ్సల్యూట్లీ దీంట్లో మీటర్ రీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఉపాధి కోల్పోతారు అనేది క్వశ్చనే అరైజ్ కాదనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ. సో ఇది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ద్వారా ఇటు కస్టమర్లకు కానివ్వండి, అటు డిస్కమ్లకు కానివ్వండి, ఇటు పర్యావరణంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని ఫౌండర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా దీంట్లో ఎలాంటి అవకతవకలు చేయడానికి కూడా ఆస్కారం లేదు. సో అంత స్ట్రాంగ్గా ఈ నెట్వర్క్ని వీళ్ళు బిల్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ పవర్ లీకేజెస్ని అరికట్టాలన్నా కూడా, సో వాళ్ళు ఎఫెక్టివ్గా డిస్కమ్లు కూడా లాభాల బాటల్లోకి రావాలన్నా కూడా ఇది ఒక మంచి
ఆవిష్కరణ అని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ జహాంగీర్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.